హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి నిన్న అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈరోజు ఫైనల్ రిజల్ట్ అనేవి వచ్చేస్తుంది. ఓకేనా? సో మనకు నిన్న ఇచ్చిన ప్రొవిజనల్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమందికి ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చినాయి అండ్ దాంతోపాటు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా చూడాలి అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కాకుండా జనరల్ కట్ ఆఫ్ ఎంత అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. సో వీడియోని చూసి ఒకవేళ మీకు నచ్చితే ఈ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో విజన్ ఆఫ్ వెబ్సైట్ యాక్సెస్ 299 రూపీస్కి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వెబ్సైట్ యాక్సెస్ కోసం. ఓకేనా? సో మీరు పెట్టే 299 మీరు చేసే రీఛార్జ్ వాల్యూ కూడా కాదు, కానీ మీకు కౌన్సిలింగ్లో విజన్ అప్డేట్ వెబ్సైట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అని నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా మీకు యూజ్ అవుతుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా అర్థమవుతుంది. సో దాదాపుగా 2019-20 నుంచి విజన్ అప్డేట్ని రన్ చేస్తూ ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేశాము. మీ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అక్కడ ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో ఎందుకు సార్ మనం వెబ్సైట్ బేస్డ్ చూసుకోవాలంటే, సో ఇది దాదాపుగా చూడండి, మొత్తంగా మనకు 1272 పేజీలు ఉంటుందన్నమాట. సో ఈ 1272 పేజీలని మనం మాన్యువల్గా చూడడము, ఒక్కొక్క ర్యాంక్ని చెక్ చేయడము, కాలేజ్ వైజ్ చూడడము, గాంధీలో ఉన్నవాడు టాప్లో పైన ఒకడు ఉంటాడు, కింద ఒకడు ఉంటాడు, మధ్యలో ఒకడు ఉంటాడు, 500 పేజ్ దగ్గర ఒకడు ఉంటాడు. సో ఇదంతా ఫిల్టర్ చేయలేము. సో అందుకోసం డైరెక్ట్గా మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని తర్వాత మీకు ఎలా ఉంటుంది ఇక్కడ డాటా అనేది చూపిస్తాను. ఓకేనా? సో మీరు ఇక్కడ మీ దగ్గర లాగిన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్లోకి వచ్చి సో ఇక్కడ లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోగానే మీకు ఫస్ట్ ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవ్వగానే నేను నైట్ అంతా కూర్చొని చేసింది ఇదనమాట. సో ఏపీ తెలంగాణ డిస్ప్లే లిస్ట్ మ్యాపింగ్ టు ఆల్ ఇండియా కోటా. అసలు ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ. బీఎస్సీ నర్సింగ్ కూడా ఇంపార్టెంట్ సార్ అంటే బీఎస్సీ నర్సింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది క్యాండిడేట్స్ తెలియకుండానే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ వస్తుంది, కానీ తెలియక పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ రాగానే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ సర్క్యులర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. సో ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా మీకు ఈ డాటా అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ డాటా మొత్తం దాదాపుగా 1172 క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. ఓన్లీ తెలంగాణ కోటాలోనే 504 మందికి సీట్ వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనకు 672 క్యాండిడేట్స్కి ఆల్ ఇండియా కోటాలో సీట్ అనేది అలాట్ అవ్వడం జరిగింది. సో ఇదంతా కంప్లీట్గా మ్యాప్ చేసాము. అంటే వాళ్ళ మార్కులు ఏంటి, సో ఆల్ ఇండియా కోటా, డీమ్డ్నా, లేకపోతే ర్యాంక్, రూల్ నెంబర్, మార్క్స్, సో మనకు డిస్ప్లే లిస్ట్ ఏదైతే ఉందో ఏపీలో, సో నేమ్ లేదు అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క జెండర్ లేదు, దాంతోపాటు వాళ్ళ క్యాస్ట్ లేదు కదా, కానీ మనం ఇక్కడ క్యాస్ట్ కూడా మ్యాప్ చేయడం జరిగింది. సో క్యాస్ట్ మ్యాప్ చేసి ఎక్కడి వరకు వచ్చింది ఏంటి, ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ, ఓపెనా అని ఇవ్వడం జరిగింది. ఇది మీకు డైరెక్ట్ డిస్ప్లే అక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఎంతమంది క్యాండిడేట్ సీట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూసుకోవాలి సార్ అని అంటే, ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ సీట్ కోటాలో 36 ర్యాంకర్కి ఏపీ నుంచి రూల్ నెంబర్ 700 మార్క్స్. యాక్చువల్గా ఈ 700 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ అసలు వీళ్ళ క్యాస్ట్ ఏంటన్నా మనకి ఇప్పటివరకు తెలియదు డిస్ప్లే లిస్ట్లో, కానీ మనకు తెలుసు ఇప్పుడు డిస్ప్లే లిస్టుతో కాకుండా ఆల్ ఇండియా కోటాతో మ్యాప్ చేసాము. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో వచ్చింది ఎంబీబీఎస్ ఓపెన్ కోటా. సో ఈ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్కి రానే రాడు. ఇలా మనం అందరి క్యాండిడేట్స్ని ఎంతమంది ఏ కాలేజీలలో ఉన్నారు అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ పీడిఎఫ్ ద్వారా. సార్ ఇట్లా కాదు సార్, మాకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కంప్లీట్ డేటా కావాలి, సో కంప్లీట్గా కట్ ఆఫ్ కావాలంటే, సో కంప్లీట్ కట్ ఆఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసి ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది కదా, సో ఈ ఆల్ ఇండియా కోటాకు వచ్చి ఏఆర్ ప్రిడిక్టర్ అని ఉంటుంది. ఓకేనా? ఏఆర్ ప్రిడిక్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా డాటానే కనిపిస్తుంది. 2026 ఎంబీబీఎస్ అండ్ కోటా. ఏ కోటా సార్? ఓపెన్ సీట్ కోటా. ఇవి ఎయిమ్స్లు. ఓకేనా? ఇది మనకు కావాలి. ఓకేనా? నెక్స్ట్ డీమ్డ్ బీ క్యాట్, డీమ్డ్లో బీ క్యాట్, డీమ్డ్ ఎన్ఆర్ఐ కోటా, ఇవి మనకు కావాల్సినవి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈఎస్ఐసి కోటా, ఇది కూడా మనకు కావాల్సింది. సో నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న సీట్స్ సంబంధించి. రిమైనింగ్ అన్నీ కూడా మనకు సంబంధించినవి కావు. ఓకేనా? రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఏ క్యాండిడేట్ కూడా వెళ్ళడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏం చేస్తున్నానంటే అన్ని క్యాస్ట్లు కాకుండా, సో నాకు ఏ క్యాస్ట్ కావాలి, ఫస్ట్ పర్టికులర్గా నాకు ఏ క్యాస్ట్ కావాలి, ఓపెన్ క్యాస్ట్ కావాలి. సో సబ్మిట్ చేస్తున్నా. ఓపెన్ క్యాస్ట్ మీద సబ్మిట్ చేస్తే సో ఓపెన్ క్యాస్ట్కి సంబంధించిన కంప్లీట్ డేటా వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు కట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ కట్ ఆఫ్ ఏంటి, వర్ధమాన్ మహావీర్లో 124 కట్ ఆఫ్,
మౌలానా ఆజాద్ 129 కట్ ఆఫ్, అటల్ బిహారీ వాజ్పేయి 166 కట్ ఆఫ్, యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ 435 కట్ ఆఫ్, మద్రాస్ మెడికల్ కాలేజ్ 672 కట్ ఆఫ్, ఓకేనా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చండీగఢ్ వచ్చేసరికి 704. సో లేడీ అది 870 మార్క్స్. బీజే మెడికల్ కాలేజ్ 1094. సార్ ఇట్లా కాదు సార్, అసలు ఆల్ ఇండియా కోటాలో ఎంతవరకు కట్ అయింది సార్ అని అంటే చూడండి, 22,342 572 మార్క్స్ దగ్గర మనకు కట్ అయిపోయింది, ఓకేనా. 572 మార్క్స్ దగ్గర మనకు కట్ అయిపోయింది. ఎక్కడ లీస్ట్ కాలేజ్ అంటే పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళ. నేను ఏపీ వాళ్ళకి తెలుగు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి చెప్పాను చూడండి, పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ అనేది ఈ ఇయర్ ఇండియాస్ లీస్ట్ కాలేజ్ అవుతుంది కట్ ఆఫ్ అని, ఓకేనా. సో ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్లో 22,342. డెఫినెట్గా ఈ క్యాండిడేట్ మన ఏపీ క్యాండిడేట్ అయ్యి ఉంటే, సో ఈ క్యాండిడేట్ ఇక్కడ పల్నాడులో జాయిన్ కాడు, ఎందుకంటే ఈ ర్యాంక్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది మనకు స్టేట్ కోటాలో, ఓకేనా. సో ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. సో తెలంగాణలో వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి లాస్ట్ లీస్ట్ కట్ ఆఫ్ అయింది, సో 22,293, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్ 22,235, ఓకేనా. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి 22,116. యాక్చువల్గా ఈ ఇయర్ ఎంసీసీ వాళ్ళు ఇచ్చే మిస్టేక్ ఏంటంటే స్టేట్ వైజ్ ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు తెలంగాణ అని సెర్చ్ చేస్తే చాలా లీస్ట్ కాలేజ్ వస్తున్నాయి చూడండి, అన్ని కాలేజ్ రావు, తెలంగాణ అని చూసాను అనుకోండి, ఓకేనా. ఇప్పుడు తెలంగాణ అని నేను సెర్చ్ చేస్తే వాళ్ళు కాలేజ్ నేమ్ సరిగా ఇవ్వలేదు. ఎన్ని కాలేజీలు ఇచ్చిండు? కేవలం 11 కాలేజీలు ఇచ్చిండు. కానీ ఎన్ని ఉంటాయి? 33+ కాలేజీలు ఉంటాయి కదా, అన్ని కాలేజీలకు రావట్లేదు అనమాట. అంటే స్టేట్ వైడ్ నేమ్స్ అంటే ఏ కాలేజీలో వచ్చింది, అది ఏ స్టేట్లో ఉందని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు, వాళ్ళే ప్రొవైడ్ చేయలేదు. సో మాక్సిమం రౌండ్ 2 వరకు కానీ రౌండ్ 3 వరకు కానీ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే మీకు నేను డేటా ఇచ్చే విధంగా అయితే ట్రై చేస్తా. సేమ్ 2022 ఎంబీబీఎస్, సో ఆల్ ఇండియా కోటా, ఓకేనా. సో క్యాస్ట్ వచ్చేసరికి ఓబీసీ చూసారనుకోండి, ఓబీసీ కట్ ఆఫ్ చూసినట్లయితే మీకు సో ఓబీసీ కట్ ఆఫ్ కూడా మనకు 23,000 అంటే 571 దగ్గరనే కట్ అయింది. సో వీళ్ళందరూ కూడా ఎవరు ట్రేస్ అవుతున్నారంటే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇక్కడ ట్రేస్ అవుతున్నారు. సో ఇది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మనకు 23,075 దగ్గర మనకు ఓబీసీ కట్ ఆఫ్ అనేది కట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ చూద్దాం 2026, అండ్ దాంతోపాటు ఎంబీబీఎస్, ఆల్ ఇండియా కోటా అండ్ మీరు ఎస్సీ సెంటర్ చేసినా కూడా కంప్లీట్ డేటా వచ్చేస్తుంది ఎస్సీకి సంబంధించి. ఎస్సీకి సంబంధించి ఎక్కడ కట్ అయిందంటే మనము 1,04,921, ఓకేనా. ఇక్కడ కట్ అయింది మనకి, ఇది 480+ వచ్చింది సీటు, 487 అట్లా వచ్చేసింది. సో నెక్స్ట్ మనకు ఎస్టీ చూసినట్లయితే ఆల్ ఇండియా కోటా ఎస్టీ, ఓకేనా. సో మాకు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ వచ్చేస్తుంది ప్రతి కాలేజ్కి. సో ప్రతి కాలేజ్ చూసినట్లయితే ఇక్కడ 1,32,111, ఓకేనా. ఇది ఆల్మోస్ట్ 471 దగ్గర కట్ అయింది, ఓకే. సో 571 ఈడబ్ల్యూఎస్, 571 ఓబీసీ, 480+ ఎస్సీ అండ్ 471 వచ్చేసరికి ఎస్టీ కట్ ఆఫ్ అయిపోయింది. ఇది కాలేజ్ వైజ్ కట్ ఆఫ్. మీరు ఇలా కంప్లీట్ డేటా అనేది చూసుకోవచ్చు, ఓకే. సో ఈ డేటాతో పాటు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎంతమందికి మనకు ఏపీ అండ్ తెలంగాణలో సీట్ వచ్చింది. సో దీంట్లో చాలా మందికి బీఎస్సీ నర్సింగ్ కూడా వస్తుంది చూడండి, ఓకేనా. ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ అని సెర్చ్ చేస్తే నర్సింగ్, ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ కూడా వచ్చింది. సో బీఎస్సీ నర్సింగ్ ర్యాంకర్ చూడండి 487, 1,07,561, ఓకేనా. సో ఏంటి ఏపీలో 487, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ తీసుకుంటారా మరి? బీఎస్సీ నర్సింగ్ తీసుకోరు, ఓకేనా. గుల్బర్గా తీసుకున్నారు కానీ జాయిన్ అవ్వకపోవడం అనేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి 430 ర్యాంకర్ ఎస్టీ క్యాండిడేట్, 430 ఎస్టీ క్యాండిడేట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వారణాసిలో అబాప్షన్ పెట్టారు. ఎక్కడి నుంచి? మనకు ఏపీ నుంచి. 430 ఎస్టీ క్యాండిడేట్కి ఎంబీబీఎస్సీ వస్తుంది కదా. సో ఇట్లా వీళ్ళు తెలియక, అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల క్లారిటీగా అసలు మేము వెళ్తామా లేదా, అసలు నర్సింగ్ అంటే ఏంటి, ఎందుకు పెట్టుకోవాలని తెలియకుండా కూడా చాలా మంది అబాప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మనకు స్టేట్ కోటాలోకి వస్తారు. సో దీంతో పాటు ఇక్కడ మనకు అందరూ ఏదైతే 1000 సీట్స్ ఉన్నాయో, 1172 సీట్స్ ఉన్నాయో, సో ఈ 1172 సీట్స్లో ఆల్మోస్ట్ ఏపీ నుంచి ఒక 150 మంది అండ్ తెలంగాణ నుంచి ఒక 100 మంది మాత్రమే లాస్ట్ వరకు, అంటే రౌండ్ 3 వరకు ఏఐక్యూలో ఉంటారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా స్టేట్కి వచ్చేస్తారు, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీంట్లో ఉండే వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఉంటారంటే ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ బీ క్యాట్ ఉన్నారు సారా.
సో ఈ డీమ్డ్ బీ క్యాట్లో చాలా మంది క్యాండిడేట్స్ ఏఐక్యూలో ఉంటారు. స్టేట్ కోటాలకి రావడం చాలా చాలా తగ్గిపోతుంది. ఓకే, సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్నా లేదు మీకు కట్ ఆఫ్ వైజ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా సో విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి 299 రూపీస్తో. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.